మీడియా మిత్రులకి, వేదిక మీద ఉన్న పెద్దలకి అందరికీ నమస్కారం అండి. ఈ సినిమా మొట్టమొదటి నుంచి కూడా ప్రొడ్యూసర్ రూపారెడ్డి బసవ ప్రతి విషయం నన్ను అడుగుతూనే వచ్చారు. అప్పటికి నేను ఒక సినిమా ప్రొడ్యూస్ చేస్తూ ఉన్నాను. ప్లస్ నాకు కొంచెం అనుభవం ఉంది. సినిమా ప్రొడ్యూస్ చేయడం ఈరోజు ఎంత ఎంత కష్టంగా ఉందంటే చాలా కష్టంగా ఉంది. అంటే ఎంతో అనుభవం ఉన్న వాళ్ళు కూడా చేయడానికి నరకం చూస్తున్నారు. అట్లాంటి సందర్భంలో ఆ అమ్మాయి ఆడపిల్ల అయి ఉండి ఎలా చేస్తుందా అని నాకే ఆశ్చర్యం వేసేంత గొప్పగా చేసింది. అండ్ నా సినిమా ఇంకా కంప్లీట్ అవ్వలేదు, ఆ అమ్మాయి సినిమా రిలీజ్కి పెట్టేసింది. సో గ్రేట్. అండ్ ఈ సినిమా అదృష్టం ఏంటంటే ఒక విధంగా జీసస్ అంటే మనకు కనిపించేది విజయ్ చంద్ర గారు తప్ప నాకు ఇంకొకరు ఎవరు కనిపించరు. ఒక సాయిబాబా అన్న, జీసస్ అన్న, ఆయన అంటే అందరికీ అలాంటి గౌరవం. మధ్యలో నాకు తప్పుగా అనుకోవద్దు సార్, మధ్యలో ఆయన రాజకీయాల్లోకి వెళ్ళి ఎందుకు ఈయన ఇలా వెళ్ళారేంటి, ఇలా వాదిస్తున్నారేంటి పొద్దుటే వీళ్ళతోటి అని కొంచెం బాధపడ్డా. మళ్ళీ అవన్నీ కడిగేసుకుని ఒక జీసస్ లాగా నిజంగా ఆయన మాట ఏంటంటే నాకే వైబ్రేషన్ వచ్చింది. నాకు జీసస్కి సంబంధం లేకపోయినా కూడా నాకేంటో వైబ్రేషన్ వచ్చింది ఆయన మాట, ఆయన వాయిస్ వింటూ ఉంటే నిజంగా ఏదో జీసస్ మాట్లాడుతున్న ఫీలింగ్. సో అంత గొప్ప క్యారెక్టరు నిజంగా ఆయనే యాప్టు, ఆయన చేయడం అదృష్టం. అండ్ ఈ సినిమాని నిజంగా ఒక జీసస్ మెసేజ్ని ఎంతో మోడరేట్గా చక్కగా జనంలోకి తీసుకెళ్ళడానికి చేసిన ప్రయత్నం కేవీఆర్ నేను తిట్టా. ఎందుకు డైరెక్టర్గా అవ్వాలనుకుంటున్నప్పుడు మంచి సినిమా ఏ యాక్షన్ మూవీనో ఏదో స్టార్ట్ చేయకపోయావా అంటే, ఏమో తెలియదు సార్, నాకు జీసస్ నాకు అలా చేయాలనిపించేస్తుంది, చేసేస్తున్నాం. ఆమెను రూపని కూడా అన్నా, ఇవాళ రేపు అన్నీ ఉన్నా కూడా బిజినెస్ అవుతుందో లేదో ఏమో ఎట్లా ఉంటుందో అంటే, మాకు అవన్నీ కాదు, ఏదో మెసేజ్ ఏదో ఇవ్వాలనుకుంటున్నాం, ఎస్ మాకు నమ్మకం ఉంది అని చెప్పి ఇద్దరు నిజంగానే ఒక అక్క తమ్ముళ్ళలాగా ఇద్దరు కూడా ఎంతో కష్టపడి ఆ సినిమాని కంప్లీట్ చేశారు. కేవీఆర్ నిజంగా యు ఆర్ గ్రేట్. రూపారెడ్డి బసవ ఇంత స్పీడ్గా ఇంత ఇదిగా ఇది కంప్లీట్ చేయడానికి కారణం కేవీఆర్ మహేందర్. అతను నిజంగా ఒక డైరెక్టర్ లాగా కాకుండా బాగా ఇన్వాల్వ్ అయిపోయి, సో అలాంటి డైరెక్టర్లు దొరికితే ప్రొడ్యూసర్లు అదృష్టవంతులని చెప్పగలుగుతాను నేను. అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్.